హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతి స్టిచ్చింగ్ ఎట్ హోమ్. ఈరోజు ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ వేయాలి అంటే కొలతలు బట్టి అనమాట. ఆది జాకెట్తో పని లేకుండా కొలతలతోని ఎలా కటింగ్ వేయాలి అనేది ఈ వీడియోలోనే క్లియర్గా చెప్తానమాట. నడుము కొలతతోని యాజ్ ఇట్ ఈజ్ చాలా బాగా వస్తుంది. మనం జాయింట్లు చేసేటప్పుడు స్టిచ్చింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఎలా కటింగ్ వేస్తాను, మీరు కూడా అలాగే కటింగ్ వేసేయండి. ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉన్నాయి, క్లోజ్ వచ్చేసి నా వైపు ఉన్నాయన్నమాట. మనము అంటే మనం ఎప్పుడు కూడా ఇలాగే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ అయితే ఓపెన్స్ మన వైపు ఉండాలన్నమాట. అర్థమైంది కదా. ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కటింగ్ అలాగే వేయాలి. నడుము వచ్చేసి 28 అంటే 28.5 ఉంది. 7 మీద 2 గీతలు. 28 అంటే ఇది 4 భాగాలుగా వేస్తే 7 వస్తుంది కదా. నర అంటే మనకు 2 గీతలు వేసుకుంటే సరిపోద్ది అనమాట. మీరు టేప్ కొలతను కూడా టేప్ను మడతలు పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు మనం కింద నడుము పట్టి వేస్తాం కదా, వేరే క్లాత్ వేసే పని లేదంటే ఒకవేళ మనం తీసుకున్న లైనింగ్ చిన్నదైతే సపరేట్ క్లాత్ వేయచ్చు. ఇది కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇందులోనే తీసేసుకున్నాను. ఒక 2 ఇంచులకి అయితే మీరు ఇలాగ మార్క్ చేసుకోండి. అది మడత పెట్టి కుట్టడానికి బాగుంటుంది. నడుము పట్టి సపరేట్గా వేయకుండా దాన్నే మడత పెట్టి కుట్టేయచ్చు. ఇప్పుడు మనం కొలత పొడవు వచ్చేసి ఎంత అనేది చూసుకోవాలి. పొడవు వచ్చేసి 12 ఉంది. దానికి నేను ఒకటి కలుపుతున్నాను, అంటే పొడవు కొంచెం పెంచమన్నారు అనమాట. అంటే 13 మరలా మనం ఖర్చులకి పైన ఒక 1/2 ఇంచ్ వేయాలి కదా, 13.5 పెట్టాలి. నడుము వచ్చేసి 7 మీద 2 గీతలు అని చెప్పాను కదా, నడుము వచ్చేసి ఇక్కడ పెట్టాను అనమాట. టోటల్ వచ్చేసి 28.5 నడుము కొలత కరెక్ట్గా మనకు తెలుసుంటే నడుము కొలతను బట్టి మనం మార్కింగ్ అయితే బాగా చేసుకోవచ్చు. చెప్తాను ఒకసారి చూడండి. పొడవు వచ్చేసి 13 అని చెప్పాను కదా, ఆది జాకెట్ 12 ఉంది, ఒకటి పెంచమన్నారు. 13కి ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టాను. నేను 14 పెడుతున్నానని మీరు ఏమనుకోవద్దు. నా టేప్ వచ్చేసి ఇందులో ఒకటి ఉండదు, 2 నుంచి ఉంటుంది అనమాట. అందుకని నేను 14.5 పెట్టాను. 14.5లో నుండి ఒకటి పోతే 13.5 అనమాట. అర్థమైంది కదా. 13కి ఒక గీత, 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం అనమాట. జాయింట్లు చేస్తాం కదా, సేమ్ అదే 13.5 ఇంచులు అటువైపు కూడా వేసేయండి. ఒక బాక్స్లా అయితే మనం అయితే డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా ఉండాలన్నమాట. మనకు కరెక్ట్గా ఉంటేనే మనకి జాయింట్లు చేసేటప్పుడు కూడా ఈజీగా నీట్గా వస్తుంది. చాలా వరకు జాయింట్లు చేసే దగ్గర సమానంగా రాక చాలామంది సరిగ్గా లేదు అని అనుకుంటారు. అసలు జాయింట్లు మాత్రం మనకి క్లియర్గా నీట్గా వచ్చిందంటే జాకెట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన నడుము ఎంత అనుకున్నాం, 7 మీద 2 గీతలు అనుకున్నాం కదా. నా టేప్లో నేను 8 మీద 2 గీతలు పెడుతున్నాను, తెలుసు కదా ఒకటి లేదని. తర్వాత కింద డాట్స్ వేస్తాం కదా, డాట్లకు వచ్చేసి 1, ఖర్చుకు వచ్చేసి నేను 1.5 పెడుతున్నాను. ఎందుకంటే ఖర్చు ఎక్కువ వద్దన్నమాట. అందుకని మొత్తం 11.5 పెడతాను, అంటే 12.5 వస్తుంది అనమాట. 11.5 10.5 వస్తుంది. 7.5 ఏమోని ఎగ్జాక్ట్ కొలత అనమాట. 8 ఒక అర కలిపితే మనకి ఖర్చులకి అదే టక్స్కి నడుము దగ్గర టక్స్కి అనమాట. 1.5 ఏమోని ఖర్చులకి సరిపోయింది కదా. ఇప్పుడు ఈ నడుము వచ్చేసి 7 మీద 2 గీతలు వచ్చిందంటే మనకి చెస్ట్ ఖచ్చితంగా 8 మీద 2 గీతలు వస్తుంది. ఒక ఇంచ్ పెరుగుతుంది అంతే, ఇంకా ఎక్స్ట్రా ఉండదు. కొందరు హెవీ సైజులు ఉంటారు, అది మనం కటింగ్ అనేది నేను తర్వాత చెప్తాను. దాని కొలతలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇదనమాట. ఎగ్జాక్ట్గా బాక్స్ గీసేసి ఖర్చు తీసుకున్నాం కదా 1.5, ఆ 1.5 గీసేయండి. ఖర్చు 2 తీసుకున్నానండి, సారీ 1.5 అని చెప్పాను, ఖర్చు 2 అనమాట. 7 మీద 2 గీతలు వచ్చిందంటే ఖర్చు ప్లస్ టక్స్కి 3 కదా, మొత్తం ఎంత అవుతుంది, 10 మీద 2 గీతలు అనమాట. అంటే నేను 11 మీద 2 గీతలు. ఇది సైజు నడుము వచ్చేసి 7 వచ్చిందంటే ఇది చిన్న సైజు అనమాట. చిన్న సైజుకి మనం ఒక 5 పెడితే సరిపోద్ది. 5 ముప్పావు పెట్టినా వాళ్ళకి సరిపోద్ది, భుజాలు జారకుండా ఉంటాయి. 5
కుడితే భుజాలు జారవు, కానీ కొంచెం వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉన్నాయని చెప్తారు ఒక్కొక్కరు. అలాంటి వాళ్ళంటే వెడల్పు మనం చూసుకోవాలి, వాళ్ళ భుజాలు వెడల్పుగా ఉన్నాయా లేదా అనేది చూసుకొని కటింగ్ అయితే వేయాలి. వీళ్ళకి 5 పెడితే సరిపోద్ది, అందుకని నేనైతే 5 పెట్టాను. ఇక చంక డౌన్ అనేది ఇంత అని ఏమి లేదు. ఇప్పుడు నేను ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాను, 5 పెట్టాను కదా. చంక కూడా మీరు ఫస్ట్ ఒక 5.5 పెట్టండి, 6 పెట్టేయొద్దు. ఎందుకంటే నడుము కొలత 7 కాబట్టి, చిన్న సైజు కాబట్టి 5.5 పెట్టి ఒకసారి మీరు ఇలా కొలుచుకోండి. మనకి చెస్ట్ లూజు 8 మీద 2 గీతలు కదా, 8 మీద 2 గీతలు అయితే మనం ఇలాగ రౌండ్గా కొలిచినప్పుడు నడుము కొలత రావాలి, 7 మీద 2 గీతలు రావాలి. ఇదిగోండి, ఇలా కొలిచేటప్పుడు సమాంతరంగా ఒకటేసి ఇక్కడ నుంచి పైనుంచి ఎంత అయితే పెట్టాం అక్కడికి ఆ 3 గీతలు కలుపుతూ ఒక డ్రా అయితే చేయాలి. మీకు అర్థమవుతుంది కదా. ఇదైతే నేను సెంటర్ నుండి 1.5 తీసుకున్నాను. ఇదిగోండి, మనం పైనుంచి షోల్డర్ దగ్గర నుండి మనం కిందకి చంక డౌన్ ఎంత తీసుకున్నామో దాన్ని ఆఫ్ చేసి అక్కడ ఒక మార్క్ చేయండి, కలపండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలా కొలిస్తే ఇక్కడ టేప్ పెట్టుకొని ఖర్చు వదిలేసి కొలవండి. ఖర్చు వదిలేసి పైన ఖర్చు కింద కూడా వదిలేసి కొలిస్తే మనకి ఎంత రావాలి, 7 మీద 2 గీతలు రావాలి. నా టేపులో ఒకటి లేదు కదా, 8 మీద 2 గీతలు సరిపోయింది కదా. నా టేప్లో ఒకటి లేదు, టేప్ కొంటానండి, చీరాలు వెళ్ళలేదు అందుకని కొనలేదు. మీకు నడుము ఎంత వచ్చిందో ఈ చంక రౌండ్ కూడా అంత వస్తే నా జాకెట్ కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. హ్యాండ్ కటింగ్ కూడా మనం సేమ్ అలాగే కటింగ్ వేయాలి. అప్పుడు మనం జాయింట్ చేసేటప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్ చాలామందికి ఎందుకు రాదంటే ఇక్కడ మిస్టేక్ చేస్తారనమాట. కరెక్ట్గా మనం ఇది కటింగ్ వేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా మనం 8 మీద 2 గీతలు. ఇప్పుడు ఈ 2 జాయిన్ చేస్తే ఏమవుతుంది, మనకి కరెక్ట్గా ప్లస్ సింబల్ అయితే వస్తుంది అనమాట. ప్లస్ సింబల్ వచ్చిందంటే జాకెట్ పర్ఫెక్ట్ అని మనకి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇలా అయితే కటింగ్ వేయాలి. మనం ఇక్కడ నుండి కొలిచేటప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో, చెస్ట్ లూజు 8 మీద 2 గీతలు ఉంటే నడుము లూజ్ వచ్చేసి 7 మీద 2 గీతలు కదా, అదైతే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు మెడకు తెలుసుకోవాలి. మెడ తెలియాలంటే ఎలా, మనకు నడుము ఉంది కదా, ఆ నడుము ఇప్పుడు వచ్చిన ఫుల్ కొలత అంటే 13లో నుండి నడుము తీసేస్తే మిగిలింది మెడ అనమాట. చాలా సింపుల్గా మనం నడుము నేను 1 ఇంచ్ పెంచాను కదా, 1 ఇంచ్ తీసేయండి. వాళ్ళు మెడ పెంచమని అడగలేదు, నడుమే పెంచమన్నారు. కాబట్టి నడుము పట్టి పెరుగుతుంది, మెడ మాత్రం పెరగదు. సేమ్ మెడ మాత్రం అదే ఉంటుంది అనమాట. అలా అనమాట. ఇదైతే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నడుముతో పాటు మెడ కూడా పెంచేస్తారు, అప్పుడు మెడ పెద్దదైపోతుంది. అప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. ఇంకా వాళ్ళు ఎంతైతే నడుము పెంచమన్నారో నడుము వరకు పెంచాలి, మెడ మాత్రం పెంచకూడదు. ఇలా అయితే కటింగ్ వేసుకోవాలి. నెక్ రౌండ్గా మంచిగా ఇలా వెడల్పుగా రావాలంటే పైన 2 తీసుకుంటే కింద 2.5 2.5 తీసుకోవాలి. పైన నేను 2 తీసుకున్నాను, కొంచెం వెడల్పుగా రావాలని 2.5 అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక డ్రా అయితే చేసేయండి. చేసి ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసి ఇలా రౌండ్ తిప్పారంటే నెక్ చాలా నీట్గా అయితే రౌండ్గా బాగా వస్తుంది. లేదనుకోండి కోడిగుడ్లాగా సన్నంగా వస్తుంది. ఇలా అయితే కటింగ్ వేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సింపుల్గా అయిపోయింది అనమాట. అన్ని కొలతల ప్రకారంగా అయిపోయింది కదా. ఇలా కటింగ్ అయితే వేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా నీట్గా ప్లస్ గుర్తు వచ్చేలాగైతే మనం అయితే స్టిచ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా అయితే కట్ చేసామో, ఎలా అయితే డ్రా చేసామో అలా అయితే కటింగ్ అయితే వేసుకుందాం. ఇప్పుడు నీట్గా కటింగ్ అయితే వేసేయండి, హెచ్చు తగ్గులు లేకుండా మనం ఎలా డ్రా చేసామో ఆ డ్రా మీద కటింగ్ అయితే వేసేయండి. ఖర్చు అనేది మీ ఇష్టం అనమాట, ఎంతైనా సరే 1 పెడతారా 1.5 2 అనేది మీ ఇష్టం. వాళ్ళు పెట్టమన్న దాన్ని బట్టి, క్లాత్ ఉన్న దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అనమాట. ఇలా అయితే సింపుల్గా కటింగ్ వేసుకోవచ్చు. ఎలాంటి బ్లౌజ్ అయినా ఏ కొలతకైనా సరే నీట్గా కటింగ్ అయితే వేసేయచ్చు. ఇప్పుడు నేను చూపించాను కదా నడుము కొలత 28.5 అంటే 7.5 నడుము కొలత చిన్న సైజు అనమాట. ఇలా ఉన్న వాళ్ళకి ఇలా అయితే కటింగ్ వేయండి, స్మాల్ సైజ్ ఇది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.